హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న అక్కకు ఒడిబియ్యం పోసారు కదండి అమ్మ వాళ్ళు. అప్పుడు నేను చిన్న కానుక ఇచ్చానని చెప్పాను. అక్కకు ఒడిబియ్యం బ్యాగ్ తయారు చేశాను కదా, ఆ బ్యాగ్ గురించి మీరందరూ చాలామంది అడిగారు. ఇదిగోండి కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ బ్యాగ్ సింపుల్గా ఈజీగా మనకు బేసిక్గా మనము మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళైతే ఎలాంటి కొలతలు లేకుండా ఈజీగా ఇలా బ్యాగ్ తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదేమో అక్క కోసం కుట్టిన బ్యాగ్ అనమాట. ఇంకోటి ఇందాక చూపించినది మాత్రం వదిన కోసం కుట్టాను. ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కొలతలు లేకుండా అండి ఎవరిమైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకు కుట్టు వస్తే సరిపోతుంది. ఇలాంటి బ్లౌజ్ పీస్లు అండి ఏవైనా కానీ సిల్క్ కానీ లేకుంటే కాటన్ కానీ లేకుంటే నార్మల్ ఉంటాయి కదా క్లాత్లు అవైనా కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి లేస్ అండి సపరేట్గా లేసులు కూడా దొరుకుతాయి కదా అవైనా కానీ లేకుంటే చీరలకు వచ్చింటాయి కదా అమ్మ వాళ్ళ చీరలకు ఇలా అంచు వచ్చినవి అవైనా తీసుకోవచ్చు. నేనైతే అమ్మ శారీ తీసుకున్నాను, ఇలా కట్ చేసి పెట్టాను. కావాల్సినవి ఇవి అనమాట. మ్యాచింగ్ సరిపోయేటట్టుగా బ్లౌజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా ఎల్లో కానీ గ్రీన్ కానీ బ్లాక్ కలసకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే పసుపు కుంకుమ కోసం మనము పోట్లీ తయారు చేస్తున్నాం కనుక బ్లాక్ నలుపు కలసకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఈ రెండు బాగా మ్యాచింగ్ అయ్యాయన్నమాట. గోల్డ్ కలర్ది ఇది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది కాటన్దేనండి, 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అండి. ఇంత కూడా పట్టదనమాట. ఏమైనా మన ఇంట్లో చిన్నవి మిగిలిపోయిన ముక్కలు అందు ఉంటాయి కదా అవైనా మనం యూజ్ చేయొచ్చు. ఎక్కువ క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా ముడతలు లేకుండా మడతలు లేకుండా ఉండేటట్టుగా నీట్గా అడ్జస్ట్ చేసుకొనేసి రెండు పొరల మీద పరుచుకోవాలి. సింపుల్గా ఈజీగా మనకు స్టిచ్చింగ్ చేసుకునేది తెలిస్తే సరిపోతుందండి. మనము ఎక్కువ కొలతలు అవసరం లేదు, మెజర్మెంట్స్ అవసరం లేదు, టేప్ అవసరం లేదు. మనకు బేసిక్గా మన మిషన్ మీద కుట్టు వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా రౌండ్ కోసం మనం ఎంత పెద్దగా మనము పోట్లీ తయారు చేసుకుంటామో అంత పెద్దగా రౌండ్గా ఇలాంటి పర్వతం కానీ లేకుంటే ప్లేట్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను అక్కకైతే ప్లేట్తో స్టిచ్చింగ్ చేశాను, అది కొంచెం చిన్నగా వచ్చిందనమాట. అందుకని కొంచెం పెద్ద సైజు పర్వతం తీసుకున్నాను. ఇదిగోండి ఇలా కార్నర్కి మనం పెట్టేసి ఇలా రౌండ్గా మనం ఏదైనా స్కెచ్తో కానీ లేకుంటే చాక్ పీస్తో కానీ ఇలా రౌండ్గా చేసుకునేసి కట్ చేసుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా రౌండ్గా స్కెచ్తో గీసాను. తర్వాత నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి మనం ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోసినప్పుడు కానీ పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళినప్పుడు కానీ హ్యాపీగా బియ్యం కింద పోతాయని కానీ ఎలాంటి టెన్షన్ పడకుండా మనం ఎక్కువ కొంగు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కొంగులోనే పెట్టుకొని వచ్చుకోవచ్చు అనమాట. ఇదిగోండి నీట్గా రౌండ్గా కట్ చేశాను. మనం ఎంత పెద్ద బ్యాగ్ పోట్లీ తయారు చేసుకుంటామో దాన్ని బట్టి మెజర్మెంట్స్ అంటూ ఏం లేకుండా ఇలా పెద్ద ప్లేట్ కానీ లేకుంటే పర్వతం కానీ పెట్టుకునేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి రెండు క్లాత్స్ రెడీ అయిపోయాయి. ఇదేమో పై పార్టు, అదేమో కింది పార్ట్ అనమాట. కింది పార్ట్తో ఇప్పుడు అవసరం ఉండదు, పక్కన పెట్టేస్తాను. ఇది పై పార్ట్ అనమాట. పై పార్ట్ను ఇప్పుడు చూడండి మిడిల్లోకి మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒడిబియ్యం పోసేది మిడిల్లోనే కదా, అందుకనేసి చూడండి ఇలా ఫస్ట్ ఒక మడత మర్చేసి తర్వాత ఇలా 4 మడతల లెక్క కార్నర్ షేప్లో ఇలా మర్చుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఎక్కడ మడతలు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. హోల్ మోడల్ రౌండ్గా అక్కడ దానికి కూడా మెజర్మెంట్స్ లెంత్ అది ఏం అవసరం లేకుండా నేను ఇదిగోండి కత్తెరకి ఇలా కొంచెంగా గుర్తు లెక్క వేసుకుంటున్నాను. అక్కడ నుంచి అంతవరకు ఇదిగోండి లాస్ట్ నుంచి అక్కడ వరకు. తర్వాత అక్కడ నుంచి చూడండి ఇలా డాట్స్ లెక్క వేస్తున్నాను. ఎందుకంటే సైడ్కి పోకుండా ఉంటుంది, రౌండ్గా వస్తుంది అనమాట మనం కట్ చేసేటప్పుడు షేప్. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత రౌండ్గా వస్తుందంటే మనకు మెజర్మెంట్స్ అవసరం లేదు, కొలతలు అవసరం లేదు, టేప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కత్తెరకే కొంచెం గుర్తు లెక్క వేసుకునేసి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అంతవరకు మనం లెంత్ తీసుకునేసి డాట్స్ లెక్క వేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి నీట్గా కట్ చేశాను. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇది పై పార్ట్కి అనమాట. సెంటర్లో కూడా మనం ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు బొందెకు కావాలి కదా, అందుకనేసి ఇంకో క్లాత్ తీసుకుంటాను. చూడండి ఎంత సింపుల్. దీనికి అంతటి కలిపి బొందకు మనము క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. అందుకని సపరేట్గా ఇందాక బ్లౌజ్ పీస్లో కట్ చేసాం కదా సేమ్ అదే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. చూడండి ఇదంతా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేదానికి క్లాత్ తీసుకోవాలి. కొంచెం బయట నాయిసెస్ ఏమన్నా పడుతుంటే ఏమనుకోద్దండి, ఎక్కడున్నావు అక్క అని అనుకుంటూనే ఉంటారు కదా. తొందరలోనే ఒక వీడియో షేర్ చేస్తాను. తగినంత క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నా ఏం పర్లేదండి, మళ్ళీ కట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రెండు పొరల మీదనే తీసుకున్నాను క్లాత్.
తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి మంచి మల్ల అనమాట. మంచి మల్ల వైపే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా రౌండ్గా కొంచెం క్లాత్ మిగులుతుంది, తర్వాత కట్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్కువగానే క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇదిగోండి ఇది 2 పొరలు లెక్క ఉంది కదా. ఇప్పుడు ఇదంతా మనం బొందే వేసినప్పుడు ఏమవుతుందంటే అండి, పీసులు లెక్క దారాల లెక్క అలా వస్తుంటుంది కదా, అలా రాకుండా ఉండేదానికి ఫస్ట్ ఈ బొందే లాస్ట్ కార్నర్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 మడతలు వేసేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిషన్ వచ్చిన వాళ్ళకి అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నాకు అంతగా మిషన్ రాదండి, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను. ఏమన్నా ఇంట్లో చిరిగిపోయిన క్లాత్స్ అవి ఉంటాయి కదా, అవి మాత్రమే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. ఒకప్పుడైతే నా బ్లౌజులు అన్నీ నేనే కుట్టుకునేదాన్ని, పాపకు డ్రెస్సెస్ కూడా నేనే కుట్టేదాన్ని. ఇప్పుడైతే ఓపికలు తగ్గిపోయాయండి. ఎందుకంటే దారాలు పోగులు అవన్నీ బయటికి రాకుండా ఇలా 2 మడతల మీద ఇలా కుట్టేశాను. తర్వాత సెంటర్కు ఈ కార్నర్కి అయితే అలాగే వదిలేయాలి. తర్వాత మనం ఏదైనా క్లాత్ మిగిలింది అనుకోండి, తర్వాత కట్ చేసేసి కుడితే సరిపోతుంది. ఇదేమో మంచి వైపు అండి, మంచి మల్ల వైపే. ఇదిగోండి ఇలా కుట్టేసేయాలి. తర్వాత అది తిప్పేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా అన్నమాట. మంచి మల్లనే ఇదిగోండి కుట్టుకోవాలి. ఈ మిషన్ కూడా 15 సంవత్సరాల క్రితం తీసుకొచ్చుకునేదండి, శక్తి కంపెనీది. ఇప్పుడు ఈ మోడల్ రావట్లేదు. అప్పుడైతే 1600 పడిందండి మిషను. కుట్టినా కుట్టకపోయినా అప్పుడప్పుడు ఆయిల్ వేసేసి ఒక బ్లౌజ్కి ఏదైనా కానీ అలా కుట్టేసామనుకోండి, పేపర్ కుట్టినా పర్వాలేదంట. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇలా మన సొంత చేతులతో మనం కుట్టుకునేసి ఒడిబియ్యం పోసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎలాగో కొత్త బ్లౌజులే కదండి, మనం పోట్లు యూజ్ చేసినా కూడా తర్వాతకైనా మనకు యూజ్ అవుతూ ఉంటుంది. సపరేట్గా మనము బ్లౌజ్ కొనుక్కోవాలి అనేది ఏమి ఉండదు అనమాట. ప్రతిసారి కొనుక్కొని కుట్టుకోవాలి అనేది ఏం లేదు. ఒకసారి కుట్టి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది కదండి, అందుకనేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి అది ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ దారాలు పోగులు రాకుండా ఉండేటట్టుగా 2 మడతల మీద అది కుట్టేసి తర్వాత జాయింట్ చేస్తే సరిపోతుంది. ఎక్కడా కుచ్చు లేకుండా చూసుకోవాలి. ఇదిగోండి కొంచెం ఎక్కువగానే క్లాత్ ఉండేటట్టుగా చూసుకునేసి ఫస్ట్ 2 మడతల మీద ఆ క్లాత్ను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇలా అంతా 15 మినిట్స్ లోపల పోట్లీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పోట్లీ వచ్చేసి మా వదిన కోసం అండి. ఇదిగోండి 2 సైడ్లు జాయిన్ చేస్తున్నాను ఇలా. సేమ్ చిన్నపిల్లలకు డ్రెస్ కుట్టినట్టుగా, చిన్నపిల్లలకు గౌన్ కుట్టినట్టుగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా నీట్గా కుట్టేశాను. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ జాయింట్ లెక్క వచ్చి ఉంటుంది కదా, అదంతా మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుంది, మడత పడకుండా అలా వస్తుందన్నమాట. ఇదిగోండి స్టిచ్చింగ్ చేసిన కాడ అటు సైడ్ కనేసి కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు మీదనే కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఈ పోట్లీ వచ్చేసి మా వదిన కోసం అండి. మొన్న కుట్టినది అక్క కోసం అయితే ఈ పోట్లీ వచ్చేసి మా వదిన కోసం. నా కోసం అంటూ నేనేం కుట్టుకోవట్లేదన్నమాట. నాకు ఇప్పుడు అవసరం కూడా లేదు. దాదాపు 3-4 నెలల తర్వాత కదా, అప్పుడు ఎలాగూ ఈ పోట్లీ సరిపోదన్నమాట. ఎందుకంటే గృహప్రవేశం కదండి, అందరూ తెస్తారు ఒడిబియ్యం మందు. ఇదిగోండి ఇలా ఎక్కడ ముడత లేకుండా, ఎక్కడ కుచ్చు లేకుండా ఉండేటట్టుగా జాయింట్ మీదనే పడేటట్టుగా కుట్టుకోవాలి. అంతా కుట్టేశాను. ఇంకా పై పాటుకే ఇదిగోండి అమ్మ చీరను కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది కదా, అదంతా ఇలా కట్ చేస్తున్నాను. కొంచెం ఉన్నిచ్చామనుకోండి అది బార్డర్ మనము కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పోట్లీకి వచ్చేసి దాదాపు 3 నుంచి 4 మీటర్లమైన క్లాత్ అనేది పడుతుందండి. లేస్ ఇలా శారీస్ ఉన్న లేస్ అయినా మనం యూజ్ చేయొచ్చు, లేకుంటే కనుక సపరేట్గా లేస్లు అమ్ముతారు కదా, అవైనా తెచ్చుకొనేసి కుట్టుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న చీర అమ్మ చీరనే ఇలా కట్ చేశాను. కట్టుకోవట్లేదులేండి అమ్మ, కట్టే చీర అయితే కాదు. సేమ్ ఇందాక మనము బొందకి ఎలా కుట్టామో అలాగేనండి. మంచి మల్ల నుంచి ఇలా కుట్టుకోవాలి. తిరగవేసామనుకోండి మంచి మల్లకి వస్తుందన్నమాట. బ్లౌజ్ పీస్ ఏమో మంచి మల్లకు ఉండాలి. తర్వాత మనం తీసుకున్న లేస్ ఏమో తిరగమల్లకు ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా పెట్టేసి కుచ్చు పెట్టుకుంటూ మనం కుట్టేసామనుకోండి, తిరగవేసామనుకోండి మంచి మల్లకు వస్తుందన్నమాట లేసు.
ఇంకా కుచ్చు వచ్చేసి మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చిన్న చిన్నగా కుచ్చు వేసుకున్నాం అనుకోండి, పిల్లలకు గౌన్కి ఎలా ఉంటుందో అలాగనే ఉంటుందన్నమాట. చాలా నీట్గా వస్తుంది. నేనైతే కొంచెం చిన్న చిన్నగానే కుచ్చులు వేస్తున్నాను. సింపుల్ అండి, కుచ్చులు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కొంచెం మార్క్ లెక్క పెట్టుకునేసి ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అన్నమాట. దగ్గరగా మనం కుచ్చు అనేది వేసుకోవాలి. కొంచెం కూడా స్పేస్ ఇచ్చామనుకోండి దూరంగా పడతాయి. అలా కాకుండా కుచ్చుగా కనిపించాలంటే దగ్గరగానే కుచ్చు అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఈ కుచ్చు వేసేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ మిగతాదంతా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. కానీ కుచ్చు వేసాక మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉండిందంటే మీకు ఇంట్రోలో చూపించాను కదండి, చాలా బాగా వచ్చింది. ఈ పోట్లీ మా వదినకి ఇస్తాను. డిజైన్ చూడండి, దూరంగా కంటే దగ్గరనే కుచ్చు అనేది పోసుకోండి. ఇలా అన్నమాట. కొత్త లేస్ లెక్కనే ఉంది కదా. రెడ్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. పసుపు కుంకుమకు మనం ఎక్కువగా పసుపు కలరు, అలాగే రెడ్ కలరు, ఆకుపచ్చ అవే ఎక్కువగా చీరలను తీసుకుంటుంటాం కదా. అందుకనేసి నేను పోట్లీ కూడా అలాగనే చూడండి ఎరుపు, అలాగే కొంచెం పసుపు పచ్చ కలర్లో తీసుకున్నాను. ఇలా దగ్గరనే కుచ్చు అనేది పోసుకోవాలి. అదేనండి కుట్టుకోవాలి. నేను అంత స్పెషలిస్ట్ నేనేం చెప్పనులేండి, నాకు వచ్చినట్టుగా కుడుతున్నాను. ఏదో బేసిక్ అనమాట, కొలతలు లేకుండా. మీకు బాగా మిషన్ వచ్చింటే మాత్రము ఇలా కదా అలా కదా అని మాత్రం చెప్పొద్దండి. నాకు వచ్చినట్టుగా కుడుతున్నాను. కుచ్చు అయితే బాగా పోసేనా. అందరి ఇళ్ళల్లో ఇప్పుడు మిషన్లు ఉంటూనే ఉన్నాయి కదండి. కంపల్సరీగా ఒక మిషన్ అనేది ఉండాలండి. చిరిగిపోయిన క్లాత్స్ కానీ, షర్ట్స్ కానీ, లేకుంటే పిల్లల డ్రెస్సులు కానీ, బెడ్షీట్లు కానీ ఏమన్నా అప్పటికప్పుడు కుట్టుకోవాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఇప్పుడు మిషను. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత చూడండి కుచ్చు అంతా కుట్టేశాను. కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ కుచ్చు వేసేటప్పుడు కూడా మనము పోగులు దారాలు లేకుండా ఇదిగోండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా మడత పెట్టేసి కుట్టేయాలి. చాలా ఈజీ అండి. ఒకప్పుడు నా బ్లౌజులు నేనే కుట్టుకుంటునేదాన్ని, మా పాప టాపులు కూడా కుట్టేదాన్ని. ఇప్పుడు అన్నీ మర్చిపోయానండి. కానీ చిరిగిపోయిన ఏమైనా బెడ్షీట్లు కానీ ఏమైనా కానీ ఉండేటివన్నీ నేనే కుట్టేస్తాను. ఇదిగోండి ఇటువైపుది అటువైపుది కుచ్చు అంతా కలిపేసి ఇలా జాయిన్ చేసేయాలి. ఇదిగోండి ఇలా అన్నమాట. ఒకసారి ఇంట్లో మీరు కూడా కుట్టి ఎలా వచ్చిందనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను చూడండి ఇలా అన్నమాట. ఇటు చివర అటు చివర దారాలు పోగులు లేకుండా చూసుకుని మడతలు పెట్టి కుట్టాక రెండు కలిపేసి ఇలా జాయిన్ చేస్తున్నాను. జాయింట్ లెక్క కూడా కనపరాదనమాట. తర్వాత దారాలు అందున్నట్టు కూడా కట్ చేశాను. ఇదిగోండి పై పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా పై పార్ట్ అండి. నీట్గా ఒకసారి కుచ్చంతా అటు ఇటు లేకుండా నీట్గా ఒకసారి ఐరనింగ్ ఇస్త్రీ చేయడమో లేకుంటే కనుక చేతితో నీట్గా అనేసామనుకోండి సెట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కుచ్చు. పర్ఫెక్ట్గా కలర్ కాంబినేషన్ సరిపోయింది కదా. వెనక సైడ్ కూడా ఎక్కడ దారాలు పోగులు లేకుండా నీట్గా ఉంది కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ లాస్ట్ పార్ట్ అనమాట, కింది భాగం. దీన్ని కూడా మంచి మల్లకే వేసుకోవాలి. చాలా ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. అసలు కుట్టు అనేది బయటికి పడకుండా ఉంటుంది అనమాట. తర్వాత ఇది చూడండి ఫస్ట్ మంచి మల్లకే వేసుకున్నాక ఈ కుచ్చు అంతా పై వాళ్ళకి ఇలా వేసేసుకోవాలి. కింది పార్ట్ను ఇలాగనే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి కుచ్చునంతా ఇదిగోండి ఇలా మడత పెట్టేసేయాలి. కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కనిపించేటట్టుగా కుచ్చు అంతా పైకి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కింది పార్ట్ ఉంది కదండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సెకండ్ పీస్. ఈ పీస్ను మంచి మల్లకే చూడండి, మంచి మల్లకే, తిరుగు మల్ల కాదు మంచి మల్లకే ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు తిరిగేయాలి. చూడండి సెకండ్ పార్ట్ కిందికి వెళ్ళిపోయింది, పై పార్ట్ పైకి వచ్చింది కదండి. చూడండి ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకు అలాగే కిందిది మనము క్లాత్ వేసుకున్నాం కదండి, ఆ క్లాత్ మీద కుట్టేసేయాలన్నమాట. ఎక్కడ కుచ్చు అనేది పైకి రాకుండా చూసుకోవాలి. నీట్గా సెట్ చేసుకునేసి ఫస్ట్ ఈ కుచ్చు కుట్టినాం కదండి, ఆ కుట్టుకు అలాగే కింది పార్ట్ ఆ క్లాత్కు రెండు కలిపి జాయిన్ చేసుకుంటూ కుట్టేసేయాలన్నమాట. కుచ్చు అనేది నీట్గా సెట్ చేసుకోవాలండి.
మడత లేకుండా చూసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా అనమాట. ఇదిగోండి ఇలా నీట్గా పైపాట్ను అంతా సెట్ చేసుకునేసి కింద క్లాత్ వేసాం కదా, ఆ క్లాత్కు పైపాట్కు రెండు కలిపేసి జాయిన్ చేసి కుట్టుకోవడం. కుట్టు అనేది సైడ్కి పడకుండా చూసుకోండి. మనం ఎలాగో కుచ్చు వేసి కుట్టాం కదా, ఆ కుట్టంబడి కుట్టుకుంటే సరిపోతుంది. అలా కుట్టామనుకోండి, మనము మంచి మళ్ళీ వేసినప్పుడు కూడా క్లాత్ పైకి కుట్టు అనేది రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందన్నమాట. కుచ్చు నీట్గా సెట్ చేసుకునేసి ఇలా కుట్టుకోవాలి. ఇదిగోండి మొత్తం టోటల్గా ఇలా కుట్టేశాను. ఇదిగోండి ఎక్కడ దారాలు కానీ పోగులు కానీ ఏవి లేకుండా నీట్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు అంతా తిరిగేస్తున్నాను చూడండి మంచి మళ్ళకి. ఇదిగోండి చూడండి, ఈజీ ప్రాసెస్ అండి. అసలు మనమేమి చాక్ పీస్తో లెంతులు గీసుకోవాలి, టేప్తో కొలతలు వేసుకోవాలి, ఎలా అని ఆలోచన చేయాల్సిన అవసరమే లేదనమాట. ఒక ప్లేటో లేకుంటే పెద్దది తాంబానమో లేకుంటే పరాతం అంటాం మా సైడు, అలాంటివి తీసుకునేసి రౌండ్గా గీసుకునేసి రౌండ్గా కట్ చేసుకునేసి ఇలా లేస్ జాయిన్ చేసి కుచ్చు వేసుకునేసి తర్వాత బొందె కుట్టుకుంటే సరిపోతుంది. అది విషయం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వెనక భాగం కూడా చూడండి, ఎక్కడ అసలు కుట్టు అనేది కనిపిస్తుందా, ఎంత రౌండ్గా ఉందో కదా. అరే నేనేనా కుట్టింది అనిపిస్తుందండి. లేదండి కొంచెంగా వచ్చలేండి, మరి అంత స్పెషలిస్ట్ కాను కానీ పర్వాలేదని చెప్తున్నా. మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా కుట్టాను అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. తొందరలోనే మన ఫ్యామిలీ 2 lakhs, అవును 2 లక్షలకు చేరుతుంది కనుక మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. మనందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కదా. అందరము పసుపు కుంకుమ తెచ్చుకుంటూ ఉంటాము, బియ్యం కింద పోకూడదు అనుకుంటూ ఉంటాము, కొంచెం అవస్థలు పడుతుంటాం కదా, వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో షేర్ చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తర్వాత ఇంకా బొందె కోసమని అదే శారీలో లేస్ ఉంది కదండి, కట్ చేశాను కదా, కొంచెం క్లాత్ మిగిలిందనమాట, దాంతోనే ఇలా బొందె కుడుతున్నాను. లేదంటారా సింపుల్గా లేస్ అయినా కానీ మనం వేసుకోవచ్చు. అక్కపోట్లకి అయితే లేసే వేసానండి, ఏదో ఉంది కదా అని వేస్తున్నాను, కానీ కొంచెం మందంగా వచ్చింది. ఇలాగైనా కుట్టుకోవచ్చు, లేకుంటే లేస్ దొరుకుతాయి కదా చిన్నవి డిజైన్వి, అవైనా వేసుకోవచ్చు. అవి వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. నేనైతే శారీలోనే క్లాత్ మిగిలింది కనుక ఇదే కట్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చిన్నగానే కుట్టానండి, కానీ కొంచెం క్లాత్ మందంగా ఉండేదాన ఇలా కొంచెం పెద్దగా వచ్చింది, కానీ డిజైన్ బాగుందండి, ఏదో వచ్చినట్టుగా అంతే. తర్వాత బొందె కూడా ఎక్కించాను చూడండి, కొంచెం ఎక్కువగానే పెట్టాను అనమాట. ఏదైనా డిజైన్గా కూడా మనము ఒడిబెం పోసాక వేసుకోవచ్చు అనేసి. ఇదిగోండి ఒడిబెం పోసుకున్నా కానీ పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత కానీ ఇలా బొందనంతా ఇలా చుట్టేసేసి ఇలా ముడేసామనుకోండి, బియ్యం అనేవి ఎక్కడగా పోకుండా ఉంటాయి. పసుపు కుంకుమ కానీ టెంకాయ కానీ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. హ్యాపీగా ఇంటికి తీసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, కొంగు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మన ఇంట్లోనే బ్లౌజ్ పీస్లు ఎక్కువగా ఉంటాయి, ఏదైనా డిజైన్ బ్లౌజ్ పీస్ కానీ ఇంట్లోనే శారీస్ మనం కట్టుకొని శారీస్ ఎక్కువగా ఉంటాయి కదా అమ్మ వాళ్ళ వందు, అవి యూజ్ చేసేసి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా పోట్లీ తయారు చేసుకోండి. తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకు, పసుపు కుంకుమ అమ్మ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్న ప్రతి ఒక్క ఆడపిల్లకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి ఇదేమో అక్క కోసం కుట్టిన పోట్లీ అనమాట. ఇదిగోండి అక్కకైతే లేస్ వేశాను చూడండి. ఇదేమో కొంచెం చిన్న సైజు అనమాట, దీనికైతే కొంచెం పెద్ద సైజు ప్లేట్ వేశాను, అందుకని ఒడిబియ్యం ఎక్కువగా పట్టలేదండి. 1 పావు అంటే 5 పావులు పట్టాయి. వదినకైతే 2.5 kg పట్టేటి తయారు చేశాను. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోనే, మీకు నచ్చే వీడియోస్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.